సఫారీలను చిత్తు చేసి సూపర్ విక్టరీ కొట్టింది భారత్. సౌత్ ఆఫ్రికాతో జరిగిన 5వ టీ20లో గెలిచి సిరీస్ ను సొంతం చేసుకుంది. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరిగిన 5వ టీ20లో టీమిండియా అద్భుత విజయాన్ని అందుకుంది. సౌత్ ఆఫ్రికాను 30 పరుగుల తేడాతో చిత్తు చేసిన సూర్యకుమార్ సేన 5 మ్యాచ్ల సిరీస్ ను 3-1తో కైవసం చేసుకుంది. సొంత గడ్డపై సౌత్ ఆఫ్రికాపై టీ20 సిరీస్ గెలవలేదన్న దశాబ్దాల నిరీక్షణకు ఈ విజయంతో తెరపడింది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన భారత్ 231 పరుగుల భారీ స్కోర్ సాధించింది. టీమిండియా ఇన్నింగ్స్ లో యువ ఆటగాడు తిలక్ వర్మ, ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా వీర విహారం చేశారు. తిలక్ వర్మ కేవలం 42 బంతుల్లో 73 పరుగులు చేసి జట్టులో టాప్ స్కోరర్ గా నిలిచాడు. మరోవైపు హార్దిక్ పాండ్యా ఆకాశమే హద్దుగా చెలరిగి కేవలం 16 బంతుల్లోనే హాఫ్ సెంచరీని పూర్తి చేశాడు. వీరిద్దరూ 4వ వికెట్ కు ఏకంగా 105 పరుగులు జోడించడంతో భారత్ 231 పరుగుల పర్వతాన్ని సౌత్ ఆఫ్రికా ముందు నిలబెట్టింది. ఇక భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన సౌత్ ఆఫ్రికాకు క్వింటన్ డికాక్ 65 పరుగులతో మెరుపు ఆరంభాన్ని ఇచ్చాడు. రిజా హెండ్రిక్స్ తో కలిసి తొలి వికెట్ కు 69 పరుగులు జోడించిన డికాక్ భారత బౌలర్లను ఒత్తిడిలో నెట్టాడు. అయితే 11వ ఓవర్లో జస్ప్రీత్ బుమ్రా డికాక్ ను అవుట్ చేయడంతో సౌత్ ఆఫ్రికా పతనం మొదలైంది. ఆ తర్వాత వచ్చిన వాళ్లు వచ్చినట్టే వెళ్లిపోవడంతో 201 పరుగులు చేయగలిగింది. ఇండియా బౌలర్లలో వరుణ్ చక్రవర్తి 4 వికెట్లు పడగొట్టాడు.